మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చాలా రోజుల తర్వాత ఈరోజు మీడియా ముందుకొచ్చేసి తను మళ్ళీ రాజకీయ కార్యాచరణ ఏదో చేయబోతున్నానని సంకేతాలు ఇవ్వటం చాలా ఆసక్తికరం. ఎందుకు ఇస్తున్నారు? ఇలా ఇప్పిస్తున్న వారెవరు? అది ఏ విధంగా ఉంటుందన్న ఊహాగానాలు వెంటనే బయలుదేరుతాయి. విజయసాయి రెడ్డి సరే వైఎస్ కుటుంబానికి విధేయుడిగా రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు పనిచేయటం, జగన్ హయాంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, ఆయనతో పాటు కేసుల్లో ఏటుగా ఉండటం, ఇలాంటి అనేక అంశాలు ఆయనతో ఉన్నమాట నిజమే. అయితే జగన్‌కు ఆయన దూరం అయ్యారని, మళ్ళీ కలిసి వచ్చారని చివర్లో ఇవన్నీ చాలా జరిగాయి. కానీ ఆయన ఏ సమయంలో కూడా తనుగా ప్రజానాయకుడు, లేకపోతే ప్రజా సంబంధమైన వ్యవస్థలతో సంబంధం ఉన్నవారు కాదు. సలహాదారు, విశ్వాసపాత్రుడు, ఆంతరంగికుడు, ఇటువంటివి అభివర్ణనలు ఆయనకు సరిపోతాయి. ఆయన హఠాత్తుగా ఆయన మీద అసంతృప్తి రావడం, ఆయనకు ఒక విధమైన ఆవేదన కలగటం, దీంతో ఆయన దూరం అయ్యారు. అయిన తర్వాత తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. ఎప్పుడైతే అటువైపు విమర్శ చేశారో ఇటువైపు వాళ్ళు దానికి చాలా విపరీతమైన ప్రచారం ఇచ్చారు. ఇంకా లిక్కర్ స్కామ్లో కానీ, కాకినాడ సెజ్లో కానీ, ఇంకా కాకినాడ రేవుకు సంబంధించిన దాంట్లో కానీ చాలా విషయాల్లో ఇంకా విజయసాయి రెడ్డి సంచలన అంశాలు చెప్పబోతున్నారని చాలా ప్రచారం జరిగిన తర్వాత అదేమీ సాగలేదు.